హలో అండి, నేను నూర్జహాన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నర్సరీ మేళాకు వస్తున్నానని చెప్పాను కదా. ఈరోజు మీకోసం మీకు ఇష్టమైనవి తీసుకొస్తున్నానండి. వచ్చిన తర్వాత చూస్తారు మీరు ఏం తీసుకొస్తున్నానని. చూసారా, మునగ ఎంత పెద్ద చెట్టు అయిపోయి ఆ సైజు చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుందండి. 5 ఫీట్స్ తగ్గకుండా కాయలు కాస్తున్నాయి. వచ్చే పోయే వాళ్ళందరికీ అలా ఇచ్చేస్తున్నాను అనమాట. రోడ్డు మీద పోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెట్టు వంక చూసి కానీ పోవట్లేదనమాట. చూసారా ఎంత కాయ ఉందో, కొన్ని వందల కాయలు కోసేసాను. ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి ఈ మునగ గురించి చాలా అడుగుతున్నారండి. ఇది దేశీవాలి మునగేనండి, హైబ్రిడ్ మునగ అయితే కాదు అనమాట. అంత టేస్ట్ హైబ్రిడ్ మునగకు ఉండదు. ఇది ఒకప్పుడు మన నానమ్మలు అమ్మమ్మల తరంలో ఉన్న కాయేనండి. ఇది నా దగ్గరికి ఈ విత్తనం వచ్చిందనమాట, ఆటోమేటిక్గా వచ్చి చేరింది. ఇప్పుడు దీన్ని ఎంత డెవలప్ చేయగలుగుతున్నాము, మీ అందరి దగ్గరికి ఈ విత్తనాలు కానీ ఈ కొమ్మలు కానీ చేర్చడానికి ప్రయత్నం చేస్తానండి. ప్రతి ఒక్కళ్ళు ఈ కాయ తిని ఆహా ఏమి రుచి అనాల్సిందేనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్క కాయ 2 కాయలు సరిపోతాయి అన్నమాట. ఒక చిన్న ఫ్యామిలీకి అంత మొక్కలు వస్తాయి అన్నమాట ఒక్క కాయ కోసిన. సాధ్యమైనంతవరకు మీకు అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. ఇంకా మీకోసం లాంగ్ నేతి బీరండి, గ్రీన్ కలర్లో ఉండి ఒక్క కాయకి ఒక 4 మెంబర్స్కి ఒక కాయ సరిపోద్ది అనమాట. అంత లాంగ్లో కాస్తుంది, చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మన దేశీవాలి నేతి బీరండి. ఇది మనం రకరకాల ప్రాంతాల నుంచి సేకరించాను నేను, అన్నీ దేశీవాలి విత్తనాలన్నమాట. అలా మీరందరూ ఈరోజు చూశారు కదా, ఇవి నేను తీసుకొస్తున్నాను. అందరికీ సాధ్యమైనంత వరకు ముందు వచ్చిన వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. నేను 11-12 మధ్యలో నేను అక్కడ ఉంటాను. ఈవినింగ్ దాకా ఉంటానండి, నో ప్రాబ్లం. మీకు ఎవరికైనా ఈ కొమ్మలు, మునగ కొమ్మలు, నేతి బీర విత్తనాలు ఇంకా ఏమైనా ఉన్నా కూడా తీసుకొస్తాను. ఇవి చూసారా, బొప్పాయి. ఈ బొప్పాయి ఎల్లో పల్పు ఉంటుందండి లోపల. స్వీట్ చూస్తే అసలు మీరు ఊహించలేరు అనమాట. ఇది బొప్పాయి టేస్ట్ అని అనిపించింది అనమాట ఈ కాయ తింటే. ఇవి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి, తీసుకొస్తున్నాను నేను చిన్నప్పుడు, అంటే చాలా చిన్న ఏజ్, 5 years 6 years ఏజ్లో నేను ఈ పండు తిన్నాను. ఆ రుచి నాకు మళ్ళీ ఈరోజు నేను ఆస్వాదించగలిగాను అనమాట. అదిగోండి, నాకు మళ్ళీ ఈ మధ్యలో నేను తిన్న బొప్పాయి ఏది నాకు అలా అనిపించలేదు. ఈ ఎల్లో పలుపు ఉన్న బొప్పాయి నేను 50 years బ్యాక్ వెళ్ళిపోయానండి. ఆ రుచి నాకు ఈ కాయల్లో తెలిసింది. చూశారు కదా, ఇదిగోండి. ఇవి అందరూ తలా 4 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వేయండి, కుండీల్లో కూడా చక్కగా పెరిగిద్ది. 6 ఫీట్స్లో కాయలు వస్తున్నాయండి. ఓకేనా? తొందరగా వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ.